ఇతను ఒక మర్డర్ కేసులో శిక్ష ఆల్మోస్ట్ ఆల్ యావజ్జీవ శిక్ష విధించబడి జైల్లో ఉన్న సమయంలో ఇతను ఈ యొక్క పాస్పోర్ట్ ఏజెంట్ల ద్వారా నకిలీ ధృవపత్రాలు పెట్టి తీసుకున్నట్టుగా తెలిసింది. సో ఆ దర్యాప్తు కోసం 15 మంది టోటల్గా పాత కేసులన్నీ కూడా త్వరితగతిని ఇన్వెస్టిగేట్ చేసి వాటిని షార్ట్ షీట్లు వేసి అతను ఏదైతే నేరాలు చేసాడో దానికి తగిన విధంగా శిక్ష పడే విధంగా మేము పూర్తి సన్నాహంగా ఉన్నాం. ఇంకేదైనా కొత్త కేసులు ఏమైనా నమోదయ్యాయా? మమ్మల్ని కూడా బెదిరించాడు, మమ్మల్ని కూడా ప్రాణహాని ఉందన్న కోణంలో ఎవరైనా కేసులు పెట్టడం జరిగిందా సార్? ఇంకొక 2 కేసులు వచ్చినాయి. దాంట్లో ఒక మర్డర్ కేసులో సాక్షుల్ని బెదిరించాడని, అదేవిధంగా ఒక ల్యాండ్ ఇష్యూలో కూడా వీళ్ళ యొక్క అనుచరులు వచ్చి బెదిరించారని చంద్రాయనగుట్ట హుస్సేన్ యాలంలో అయినాయి. అదేవిధంగా గోల్కొండలో ఏదైతే అడ్రస్ పెట్టి అతను పాస్పోర్ట్ తీసుకున్నాడో ఆ ఓనర్ కూడా తనను బెదిరిస్తున్నారు, వచ్చి నువ్వు పోలీసులకి నిజం చెప్తే నీ అడ్రస్ పెట్టి మేము తీసుకున్నాం నకిలీ పాస్పోర్టు, నువ్వు పొరపాటున మాకు ఇదేం తెలియదని చెప్తే అయూబ్ ఖాన్ చేత మీకు తగిన శాస్తి చేస్తామని బెదిరించినట్లు అతను కూడా గోల్కొండ వెస్ట్ జోన్లో ఒక కేసు నమోదైంది. 15 రోజుల్లో మొత్తం షార్ట్ షీట్లు వేసేస్తాం, ట్రయల్ కూడా కమెన్స్ అవుద్ది. అతను బెయిల్ నుంచి వచ్చే లోపలనే ట్రయల్ స్టార్ట్ చేయడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటాం. మొత్తం మీద అయూబ్ ఖాన్కు సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా సేకరించే పనిలో అయితే పోలీసులు అయితే నిమగ్నమయ్యారు. ఖచ్చితంగా అతని బాధితులు ఎవరున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా రావచ్చు, కేసులు నమోదు చేయొచ్చు. ఇప్పటికే కొంతమంది వస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి అన్ని కేసులు కూడా నమోదవుతున్నాయి. వీలైనంత వరకు బాధితులు ఎవరు వచ్చినా ఆ కేసును తీసుకుంటాం. వీటితో పాటు అయూబ్ ఖాన్తో సహకరించినటువంటి గ్యాంగ్ సభ్యులు వాళ్ళపైన కూడా నిఘా ఉంచాము. గ్యాంగ్స్టర్ అయూబ్ ఖాన్ను 9 రోజుల పాటు సౌత్ జోన్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయూబ్ బాధితులు పెద్ద ఎత్తున పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఓ వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో అయూబ్ను చంద్రాయనగుట్ట పోలీసులు విచారించనున్నారు. ఆ తర్వాత కామటిపుర పోలీసుల కస్టడీలో 8 రోజుల పాటు అయూబ్ను విచారించనున్నారు. అయూబ్ బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను ఆశ్రయించాలని చెబుతున్న సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణతో మా కరెస్పాండెంట్ శంకర్ ఫేస్ టు ఫేస్. గ్యాంగ్స్టర్ అయూబ్కు సంబంధించినటువంటి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా సేకరించేందుకు 9 రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయూబ్ ప్రధానంగా దుబాయ్లో ఉంటూ దుబాయ్ నుంచి బాంబేకి వచ్చి తను పోలీసులకు చిక్కాడు. వీటికి సంబంధించిన అన్ని వివరాలను కూడా తెలుసుకోవడానికి మనతో పాటు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, అయ్యూబ్ ప్రధానంగా తన గ్యాంగ్ సభ్యులందరూ కూడా ఇక్కడి నుంచే రన్ చేసిన పరిస్థితి ఉంది. 3 పాస్పోర్ట్లు ఉన్నాయి. విచారణ ఏ విధంగా కొనసాగింది? చంద్రాయనగుట్టలో ఎవరైతే బెదిరించాడో వాళ్ళ అసోసియేట్స్ బాబా స్టిక్ అండ్ రుస్తుమ్, గౌస్ అండ్ హబీబ్ ఖురేషి, ఈ నలుగురు ఇతని పేరు చెప్పి వాళ్ళని బెదిరించినట్లుగా ఒక కేసు సంబంధించి కస్టడీ తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి 8 రోజులు ఈ కామాటిపుర కేసు నకిలీ పాస్పోర్టు 2010లో ఎలా సాధించాడు, జైల్లో ఉండగా అతను ఏ నకిలీ ధృవపత్రాలు సబ్మిట్ చేసి ఏ ఏజెంట్ ద్వారా అతను తీసుకున్నాడు అనే దాని మీద సమగ్రంగా దర్యాప్తు చేస్తాం. ఇప్పటికే నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ తప్పుడు దాన్ని తెలిసింది. 2010లో